ప్రైజ్ ది లార్డ్. ఈ దినము కొరకు దేవుని వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవుడు చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, తన్ను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, ఆశ్రయుడు. ఆశ్రయము అనంటే ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో నివసించేటటువంటి ఆ ప్రక్రియ. ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు మాత్రము కాదు, ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు అందరూ దయను పొందుకుంటారని కాదు, కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో నివసించేటటువంటి వారు. ఆమేన్. ఆయన సన్నిధిలో నివసించేటటువంటి వారిని, ఆయన సన్నిధిలో సమయమును గడిపేటటువంటి వారిని ఆయన ఆశ్రయము కొరకు వచ్చారు అనటంలో సందేహం లేదు. ఆయన ఆశ్రయాన్ని కోరుకోవాలా. చక్కటి పాటలు కూడా ఉన్నాయి. ఆశ్రయ దుర్గమ నా యేసయ్య అనే పాట, ఆశ్రయుడా అనే పాట. సో ఆశ్రయము అని అంటే దానిలో సమస్తము ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులను చూడలేనటువంటి వ్యక్తులు ఆశ్రమంలో జాయిన్ చేస్తారు. కారణం ఏంటంటే అక్కడ వారికి కావలసినవన్నీ దొరుకుతాయి అనేటటువంటిది గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తూ ఉంటుంది. సో ఇహలోకములో ఉన్నటువంటి ఆశ్రయములో సమస్తము దొరుకుతాయి, తినటానికి ఉంటుంది, ఉండటానికి ఉంటుంది, చాలు అనుకుంటే దేవుని యొక్క సన్నిధిలో ఆయన దగ్గర ఆశ్రయము పొందటానికి గనక మనము వస్తే ఇంకా కొదువ లేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఆయన ఒక ఆశ్రయపురము. సో ఆయన యొద్దకు వస్తే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఆయన దయ చూపించేటటువంటి వాడు. దయాళుడవు నీవని యెహోవా నీవే, దయాళుడవని నేను సన్నతించెదను. సో దయాళుడు అనంటే ఈ రోజుల్లో మన ఎడల దయ చూపించేవారు ఎవరన్నా ఉన్నారు అని అంటే అందరు ముఖం చాటేసే వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. ఎందుకంటే 100కు 100% ఎవరు ఎవరిని ప్రేమించలేరు. 100 మంది ఉంటే 100 మంది ఒక వ్యక్తిని ప్రేమించరు. ఆల్మోస్ట్ 50% అసలు పట్టించుకోరు. ఏదో ఒక 25% ఒక ఈని వదిలేస్తారు, ఏదో ఒక 5% వింటారు. ఎవరన్నా దయ చూపిస్తారా అని అంటే దానిలో కూడా ఎవరు కనపడరు. సో దయ చూపించేటటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు, అందరూ స్వార్థపరులే. ఓ నీకు నిజమైనటువంటి దయ, జాలి నీ మీద కలగాలి అనుకుంటే ఆశ్రయపురమైనటువంటి ప్రభు సన్నిధికి రా, ఆశ్రయపురమైనటువంటి దేవుని దగ్గరికి రా. సమస్తము దయతో పాటు సమస్తము అనుగ్రహించగలిగినటువంటి దేవుడు. ఈ దినము 10 నిమిషాలు ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపు.
దాని అర్థం నువ్వు ఆయన ఆశ్రయపురానికి వచ్చేవాడిని, యేసయ్య ఆశ్రయపురమునకు వచ్చేవాడిని. సమస్తము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, దయ చూపిస్తాడు. అట్టి కృప ఈ దినమున దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ యొద్దకు వచ్చు వారిని మీరు ఎంత మాత్రము త్రోసిపుచ్చే దేవుడవు కాదు. అందుని బట్టి మీకు వందనాలు. నీ సన్నిధిలో సమయము గడిపేటటువంటి వారికి అది ఆశ్రయపురము. ఎంత గొప్ప ధన్యత నాయన. అట్టి ధన్యత ఈ దినమున మీ మీద ఆధారపడి నీ సన్నిధిలో సమయమును హెచ్చించి నిన్నే ఆశ్రయపురముగా కోరుకునే ప్రతి ఒక్కరి ఎడల నీ దయ యేసయ్య, మీ నామం పేరిట దయతో పాటు మీ ఆశీర్వాదాలు యేసు నామం పేరిట కలుగునుగాక. ఆమేన్.